సుమారుగా 10-16 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తూ ఉన్నాం. దాని భాగంగానే రిటైనింగ్ వాళ్ళు కూడా ఈ మధ్యలోనే శాంక్షన్ ఇచ్చాం. సుమారుగా 1.6 lakhs. దీన్ని పరిశీలించినట్టయితే బాగుంటుందని చెప్పి మన ఇన్స్పెక్షన్ నేను కార్పొరేట్గా ఇన్స్పెక్ట్ చేశాం. ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే పార్కింగ్ ఎక్కువ ఉంది. మనం చేసిన డెవలప్మెంట్ పక్క పెట్టి కార్లు అవి పెట్టేసి నాశనం చేసే ప్రమాదం కాబట్టి నా ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తాను. ఇది కనీసం ఒక 4-5 నెలల లోపల కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు చేయడానికి. ఎందుకంటే కోనేరు కట్టించాం బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా ఉండడానికి. వినాయక చవితికి కూడా కోనేరు దారినే ఏ విధంగా ఉందాం. ఇలా హైదరాబాద్ నగరంలో వినాయక సాగర్ తర్వాత ఇది ఒక 3వ వినాయక నిమజ్జనం జరగబోతుంది కాబట్టి ఒక మంచి నీటి చేసి పైన ఎవరు వెహికల్స్ రాకుండా గేట్లు పెట్టేసి మంచిగా చిన్నపిల్లలు ఆడుకునే విధంగా వాళ్ళ ఎక్విప్మెంట్ పెట్టేసి యోగా సెంటర్ లాగా ప్లాన్ చేసి వాకింగ్ ట్రాక్ ప్లాన్ చేసి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఎక్కడ పార్క్ లేదు కాబట్టి ఇదే ఒక పార్క్ విధంగా జిమ్ములు లేడీస్కు జెంట్స్కు జిమ్ములు ఓపెన్ జిమ్ములు ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టయితే ఇక్కడ ప్రజలకు సుమారు 30-40 కాలనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉంటుంది. దాని భాగంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 2-3 ఏళ్ళ వర్క్ స్టార్ట్ అయిపోయి ఇంకొక 6-7 నెలల్లో కంప్లీట్ చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు కార్యక్రమం పెట్టుకున్నాం. తర్వాత